ఎంతసేపు వచ్చి? ఇప్పుడేనమ్మా 10 నిమిషాలైంది. మా బాబాయ్ శంకర్రావు గారు. నమస్కారం అండి. అల్లుడు గారా? నమస్కారం అండి. అవును, పోలీస్ జీపులో వచ్చారండి? అబ్బే ఏం లేదండి, మీ అల్లుడు గారు నేను చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్వి. దారిలో కనిపిస్తే డ్రాప్ చేసి వెళదామని వచ్చాను, అంతే కదరా? అవునరా. రానా? మన ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ కదరా? కదా మరి కాదా? పదమ్మా. వెళ్ళొస్తా. వెళ్ళు, రావద్దు. ఏంటి బాబాయ్, చెప్ప పెట్టకుండా ఇంత సడన్ గా వచ్చారు? సడన్ గా అంటావేటమ్మా? ఇప్పటికే చాలా ఆలస్యమైందని మేమంతా బాధపడిపోతుంటాను. నాన్న తన మాట కాదనన్న ధీమాతో నిన్ను అడగకుండానే నిశ్చార్థం ఏర్పాటు చేశాడు. నీ ఫోన్ వచ్చేసరికి మొదలకి మానులు అయిపోయాడు. తన కళ్ళలోకి సూటిగా కూడా చూసి మాట్లాడలేని వాడు ఈ వంకతో అన్నయ్య ముందే తలగరేసేసరికి ఆ అవమానం భరించలేకపోయాడు. ఆ కోపాలను తగ్గించి ఆయన మామూలు స్థితి తీసుకొచ్చేసరికి ఇంత టైం పట్టింది. అది ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేద్దాం. మీరు వెంటనే బయలుదేరండి. ఎక్కడికి బాబాయ్? ఇంకెక్కడికమ్మా, మన ఇంటికి. ఇప్పుడు వద్దు బాబాయ్, నాన్న కోపం తెలుసుకుంటుంటే నాకు భయం వేస్తోంది. అన్నయ్యకి నువ్వు అంటే ప్రాణం అమ్మా. ఇప్పుడు ఆయన కోపం కూడా తగ్గిపోయింది. ఇక భయపడాల్సిన పని ఉంది. పదండి. అలా కాదు బాబాయ్, కొన్నాళ్ళాగొస్తాం. మహా, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆయన ఒప్పుకున్న తర్వాత కూడా మీరు రాకపోతే మళ్ళీ ఆయన అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. ఇక ఆయన మిమ్మల్ని కలపడం ఎవరి తరం కాదు. అది కాదు బాబాయ్. అల్లుడు గారు, తనతో మీరైనా చెప్పండి. మీ పెళ్లితో కళకళలాడాల్సిన మా ఇల్లు ఏదో దినం జరిగిన కొంపలా తయారైంది. పిల్లలతో సహా ఇంట్లో ఎవరి మొహాలను కళాకాంతులు లేవు. కనీసం ఆ పసివాళ్ళ కోసమైనా మీరు మా ఇంటికి రావాలి. కాదనకండి. ఇంకేం ఆలోచించకండి అల్లుడు గారు. పెళ్లిలాగూ మీరే చేసుకున్నారు. ఆ మిగిలిన ముచ్చట్లైనా మమ్మల్ని తీర్చుకోనివ్వండి. నేను ఒకసారి మహాతో పర్సనల్గా మాట్లాడాలి. భలేవారండి, పెళ్ళేమో పర్మిషన్ లేకుండా చేసుకున్నారు. పెళ్ళంతో మాట్లాడటానికి మాత్రం నా పర్మిషన్ కావాలంటున్నారు. అలాగే కానివ్వండి. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి మహా. అన్నయ్య చూసే సంబంధం కంటే నీ సెలక్షన్ సూపర్. అల్లుడు గారు అన్నయ్య చూసా అంటే ఆయుష్ అయిపోవడం ఖాయం. ఏంటి మహా ఇది? ఆయన అల్లుడు గారు అత్తారిళ్ళని అడావుడు చేస్తున్నారు. ఈ గొడవలని ఎందుకని మీ బాబాయ్ గారికి నిజం చెప్పేసి. నిజం చెప్పేస్తే నాకు పెళ్లి చేసేస్తారు. చేసుకుంటే తప్పేంటి? జీవితాంతం ఇలాగే ఉండిపోతావా? మహా, నీ శ్రేయస్ కోరి ఫ్రెండ్గా చెప్తున్నాను, నా మాట విను. జరిగినట్టు మీ వాళ్ళకి చెప్పేసి. మురళి, నిన్ను మాట్లాడగనా? ఏంటది? శాలిని కాకుండా నువ్వు మరొకరిని పెళ్లి చేసుకోగలవా? మాట్లాడవే మురళి. వన్ సైడ్ ఓకే, నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావే. నేను మధుని మర్చిపోయి మరొకరిని ఎలా చేసుకోగలనుకున్నా. మురళి, నా శ్రేయస్ కోరి ఫ్రెండ్ అని నువ్వే అన్నావుగా, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటది? ఎలాగూ పోలీస్ స్టేషన్లో నా భర్తవని అబద్ధం ఆడావు, అలాగే మా ఇంట్లో కూడా కొంతకాలం నటించగలవా? ఏంటి బాగా నువ్వు మాట్లాడేది? పోలీస్ స్టేషన్ నుంచి మనం బయటపడడానికి అక్కడేదో అలా అనేశాను. అందుకని ఏకంగా మీ ఇంటికి వచ్చి అల్లుడుగా నటించాలా? ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇక్కడ నా పరిస్థితి. ప్లీజ్ మురళి, ఎంతో కాలం కాదు, అమెరికా వెళ్లేందుకు నాకు వీసా వచ్చేంత వరకే. ఈ పరిస్థితుల్లో నాకు వేరే మార్గం కనిపించడం లేదు. ఒక్క హెల్ప్ చేయి మురళి, ప్లీజ్. దిగమ్మా. అల్లుడు గారు రండి. ఏమో అనుకున్నా, అక్క మంచోడికి గేలం వేసింది. అవును, కుర్రోడు హీరోలా ఉన్నాడు. మా ఇంటి దీపమైన మహాలక్ష్మి చెయ్యందుకొని దాని జీవితంలోకి అడుగు పెట్టావు. అలాగే ఈ ఇంటి పరువు ప్రతిష్టలు పెంచడానికి నీ కుడికాలు పెట్టి లోపలికి రావయ్యా. ఆయన తన గదిలో బిగుసు కూర్చున్నారయ్యా.
ఐఎమ్ ప్రమీల, ఏజ్ 12, జస్ట్ ఎంటరింగ్ ఇంటూ టీన్స్. ఇది మా అక్క ఊర్మిళ, ఏజ్ 15. హాయ్. ఇదిగో ఇప్పుడు మీ అత్తగారు సీతమ్మ, అంటే మీ ఆవిడగారు తల్లిగారన్నమాట. అన్నయ్య, అల్లుడు గారు మహా వచ్చారు. ఇంటిలపాది వెళ్లి హారతి పెట్టి ఆహ్వానించారు కదా, ఇంకా నేనెందుకు? ఇకపోతే ఈ బ్లూ మీ వదిన రాజ్యం, అంటే మీ ఆవిడకి అక్క, ఈ 2 తోకలకి తల్లి. ఇక నువ్వు ఆపు. హలో, ఐఎమ్ సుదీప్, 5th క్లాస్. హౌ డు యు డు? ఫైన్. హలో అంకుల్, నా పేరు సుష్మా. మరి నీ పేరేంటి? నా పేరా మురళి. ఏ ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని తల్లుకుంటే గాని అల్లుడు గారు లోపల రారా? దాన్ని నా ప్రాణానికి ప్రాణం అనుకున్నాను. దాని పెళ్లి ఎంతో ఘనంగా చేద్దాం అనుకున్నాను. అలాంటిది నా ఆశలన్నీ నట్టేట్ట ముంచేసింది. నన్ను మానసికంగా చంపేసింది. ఎలా భరించగలను రా? నాన్నా, నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి. నిన్ను క్షమించే అర్హత, ఆశీర్వదించే అధికారం నాకెప్పుడూ పోయాయి. అల్లుడు గారు అన్నయ్య. నమస్కారం అండి. అన్నయ్య, ఒక్కసారి అల్లుడు గారిని పలకరిస్తే. ఏమని పలకరించమంటావు? మనం అంటే ఏమాత్రం విలువ లేకుండా గడ్డిపొచ్చల కింద దమ్మకట్టిన వాళ్ళని ఏమని పరామర్శించమంటావు? దాని పెళ్లి ఎలా జరిగిందో మనకు తెలియదు, ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు, కనీసం ఏ పద్ధతి ప్రకారం జరిగిందో కూడా కనిపించింది నాకు తెలియదు. అలాంటి వాళ్ళని ఏం మొహం పెట్టుకుని పలకరించమంటావు? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామండి. నీకేమన్నా అర్థమైందా? అదే అన్నయ్య, రిజిస్ట్రార్స్ లో గవర్నమెంట్ పర్మిషన్ తో సంతకాలు పెట్టి. పెళ్లికి గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, కానీ కన్నా వాళ్ళ ఆశీర్వాదం అక్కర్లేదు. బాగుంది, చాలా బాగుంది. సరే, వాళ్ళ పెళ్లి చేయటానికి చూడటానికి మనం ఎలాగో పనికిరావని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కనీసం అతని అమ్మా నాన్నకైనా చెప్పారా? లేదండి. అంటే ఇద్దరు తరఫున ఎవరూ లేరు, పెద్దవాళ్ళంతా చచ్చిపోయారని అనాథలా పెళ్లి చేసుకున్నారన్నమాట. నేను నిజంగానే అనాథనండి. సభాష్, అలా చెప్పండి. అంటే ఈ ఇంటికి పుట్టుకే తెలియని ఓ అనాథ అల్లుడయ్యాడన్నమాట. ఆఖరికి ఒక పశువును కొనాలన్నా సుళ్ళు మచ్చలు చూసి జాతి పశువును కొనే ఈ రాఘవరావు వంశంలోకి ఒక దిక్కు మొక్కు లేని పెద్ద మనిషి అల్లుడిగా వచ్చాడన్నమాట. చాలా సంతోషం మహా, చాలా సంతోషం. నిన్ను కన్న రుణం బాగా తీర్చుకున్నావు. కానీ మహా, ఒక్క మాట గుర్తుంచుకో, నీకిష్టమై కట్టుకున్నందువల్ల అతను నీకు మొగుడవుతాడేమో కానీ నాకు మాత్రం అల్లుడు కాలేడు. బాబు, వాడు మాటలేం పట్టించుకోవద్దు. మహాలక్ష్మి అంటే వాడికి ప్రాణం. వాడి చేతుల మీదుగా ఈ పెళ్లి జరగలేదన్న బాధతో తిట్టాడే కానీ వాడి మనసు చాలా మంచిది బాబు. ఆయన మాటలో నాకు తిట్టే వినిపించలేదండి. మహాలక్ష్మి మీద ఆయనకున్న ప్రేమ మాత్రమే కనిపించింది. నేనేం బాధపడలేదండి. మా నాయనే పిచ్చిదానా, ఎందుకే ఏడుస్తావు? మీ నాన్న కోపం నీకు తెలీదు? తాటాకి మంట లాంటిది. నువ్వు నిజంగా అదృష్టవంతురాలు, అందుకే నీకు బంగారు లాంటి మొగుడు దొరికాడు. అబ్బబ్బబ్బా, పొగడింది చాలా, ఆపురా. నీ దిష్టే తగిలేటట్టుంది. అరే, మా వంటవాడు బాబు పాపం మోగవాడు, నువ్వు చాలా మంచివాడు అని పొగుడుతున్నాడు. అలాగా? రాసుకోండి. పెద్దగా. అవును మూర్తి సార్, మురళేడి? ఇంట్లో లేడు సార్. సడన్ గా ఏదో ఊరు వెళ్ళాట. ఎక్కడికి వెళ్ళింది కూడా ఇన్ఫర్మేషన్ లేదు సార్. అలాగా? అవును సార్. ఈ పాటలో సోలో వైలెన్ చాలా ఇంపార్టెంటే, అతను ఉంటే బాగుండేది. కుమార్ని పిలిపించానండి. కొన్నాళ్ళైనా ఓకే. ప్రశాంతంగా సరే, ఉండొచ్చు. రాసుకోండి. ఏమే, నాకు తెలియ కడుతాను. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ముళ్ళకి ఏం తక్కువ? నీ వెనకాల పడుతున్నాడని లోకైపోయాడా? అదే మాలో ఎవరినైనా ఒక్క చూపు చూస్తే చాలు, ఏమాత్రం ఆలోచించకుండా అతను ఒళ్ళో ఉంటాం. నాన్న లేకుండా నాన్న తరపు చుట్టాలు, అమ్మ లేకుండా అమ్మ తరపు బంధువులు, బావ, చిన్నాన్న, మనవడు, మరిది. ఓహో, నేను కలల కన్న బంధాలు, కోరుకున్న అనుబంధాలు నిజంగా నమ్మలేకపోతున్నాను మహా. మురళి,
నాన్న మాటలకి నువ్వు నిజంగా బాధపడలేదా? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నిజమే చెప్పు. పెద్దగా బాధపడలేదు కానీ మీ నాన్నగారి ఆ బేస్ వాయిస్, ఫేస్ లో సీరియస్నెస్ చూసి కొంచెం కంగారు పడిన మాట మాత్రం నిజమే. ఇక్కడేం చేస్తున్నారమ్మా? కొత్తగా పెళ్ళని మొగుడు పెళ్ళాలు మాట్లాడుకుంటుంటే పర్మిషన్ లేకుండా మధ్యలో దూరింది చాలక ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నారు అంటావేంటే? వచ్చిన పనేంటి చెప్పు. చెప్తాను. ఏం లేదు బాబు, మా ఇళ్లలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు మా కులదైవాన్ని దర్శించి ఆ గుళ్ళో పూజ చేసిన తర్వాతే మిగతా కార్యక్రమాలు పెట్టుకోవడం మా ఆనవాయితీ. అలా కానివ్వండి, నాకేంటి అభ్యంతరం? మిమ్మల్ని చూస్తుంటే చాలా నెమ్మదస్తులాగే ఉన్నారు. ఎవరన్నారు? మహా, నువ్వేమన్నా చెప్పావా? తామ్మగారు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. మనం చాలా స్పీడా? మామూలు స్పీడ్ కాదు, యమ స్పీడ్. స్పీడా? వీళ్ళేదో కొంపలు ముంచేటట్టున్నారు. నువ్వైనా చెప్పవే. అది కాదు బాబు, రేపు పూజ చాలా నిష్ఠగా చేయాలి. అలాగే చేద్దాం. కానీ అంతవరకు మీ ఇద్దరు పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా అంటే మేమిద్దరం పవిత్రంగా లేవనా మీ ఉద్దేశం? నీకు నసక్కువైపోయింది. చెప్పేదా డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. ఈ దొంగతనాడు ఎందుకు? ప్రమీల నువ్వు చెప్పే. ఏం లేదు బావగారు, వెరీ సింపుల్. ఈ రోజు రాత్రికి మీరు కలుసుకోకూడదు, సపరేట్ గా పడుకోవాలి. అంతే, ఇంకేమన్నా? బాగా ముదిరిపోయారు. అంతే బాబు, అంతే. మేము వస్తాం. చెప్తాను పని.